బాలాజీనగర్లో విషాదం. ప్రియుడిని చంపబోయి తల్లిని పొట్టన పెట్టుకున్న కొడుకు. నమస్కారం, క్రైమ్ డెస్క్ వార్తలకు స్వాగతం. అక్రమ సంబంధం ఒక ప్రాణాన్ని తీస్తే పెంచుకున్న కక్ష మరొకందరిని కటకటాల వెనక్కి నెట్టింది. బాలాజీనగర్లో జరిగిన ఒక ఘోర కలికలి కాలం ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే బాలాజీనగర్ విఘ్నేశ్వర కాలనీకి చెందిన 40 ఏళ్ల పొట్టోళ్ల రజని జమీల్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. అయితే తల్లి ప్రవర్తనపై ఆమె చిన్న కొడుకు రాజ్ కరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. దీనికి తోడు తాను చేసిన దొంగతనాల విషయంలో జమీల్ తనను పోలీసులకు పట్టించాడనే పగను రాజ్ కరణ్ పెంచుకున్నాడు. సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకున్న రాజ్ కరణ్ తన తల్లిని మరియు జమీల్ను ఇంటికి పిలిపించాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించిన అనంతరం ప్లాన్ ప్రకారం జమీల్పై దాడికి దిగారు. జమీల్ను కాపాడబోయిన తల్లి రజనీపై రాజ్ కరణ్ కత్తితో దాడి చేయగా అది ఆమె ఎడమ కంటికి బలంగా తగిలింది. తీవ్ర గాయంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 17న రజని మరణించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కరణ్తో పాటు అతని స్నేహితుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.